జై బాబా. జై బాబా గౌరీ గారు. ఇప్పుడు గౌరీ జై గారు ఏం బాబా చెప్తారో వినిపిస్తుంది కదా అమ్మా? వినబడుతుంది. బాబా ఏం చెప్పిస్తారో గౌరీ గారి ద్వారా శ్రద్ధగా విందాం మనం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. బాబా సోదరుడైన జూనియర్ ఆది వారి కుమార్తె జస్ట్ 4 ఏళ్ళ పిల్ల. లండన్ నుంచి వస్తారు వాళ్ళు. బాబాను అడుగుతుంది అనమాట. చాలా ప్రశ్నలు వేస్తుంది. అందులో ఒక ప్రశ్న, ఆవిడ పేరు షిరీన్. బాబా, మేము మానవాళి సంస్కారాల కారణంగా మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాం. భగవంతుడివైన నువ్వెందుకు పుడుతున్నావు? నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? రాముడిగా వచ్చావు, కృష్ణుడిగా వచ్చావు, బుద్ధుడిగా వచ్చావు అని ఇలా చెప్తున్నావు కదా. నీ రాకలోని కారణం ఏమిటి? నీకేం సంస్కారాలు ఉండవు కదా, మరి ఎందుకు వస్తున్నావు అంటే బాబా చెప్పారు, నేను నిరాకారుణ్ణి, ఒక ఆకారం ధరించి మీలాగా వస్త్రాలు ధరించి మీ మధ్య వస్తే మీరు నన్ను చూడగలరు. అంతే కదండి. ఆకారం లేనటువంటి భగవంతుడు సాకార రూపంలో మన ముందుకు ప్రత్యక్షం అవుతాడు. అవతారుడిగా దిగి వచ్చినప్పుడు మనం కళ్ళారా చూడొచ్చు, దర్శన భాగ్యాన్ని పొందొచ్చు. బాబా అవతార కాలంలో అయితే గత అవతారాల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేశారు. బాబా ఆలింగనం ఇచ్చారు, పాదాభివందన భాగ్యం ఇచ్చారు, చుంబన భాగ్యం ఇచ్చారు. ఒకటి కాదు, చాలా దగ్గరగా ప్రేమికుల్ని రానిచ్చారు. అయితే ఆయన రాకకి ఏమిటి కారణం? సిరిని అడిగింది కదా. మరి బాబా ఈ కారణాలు చెప్పారు. అంటే పిల్ల కాబట్టి నన్ను మీరు చల్లారా చూడవచ్చు, టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు, నా ప్రేమను మీరు పొందొచ్చు, మీ ప్రేమను నాకు ఇవ్వచ్చు. ఇలాగా ఆ 4 ఏళ్ల పిల్ల స్థాయిలో ఆన్సర్ ఇచ్చారు. బాబా ఏం చెప్పారు? తన రాకలోని ఏమిటి ఉద్దేశం? ఎందుకు వస్తున్నారు ఈయన? నిజంగా మానవ రూపం ధరించి భూమి మీదకి రావడం అంటే ఆయనకు ఒక పనిష్మెంట్. ఎందుకని? సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు, అనంత చైతన్యమైనటువంటి ఆ భగవంతుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అఖండ సచ్చిదానంద స్వరూపుడు, అనంతుడు, శాశ్వతుడు అయినటువంటి ఆ భగవంతుడు ఒక పరిమిత రూపంలో మానవునిగా మన మధ్యకు రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది పరిమితులు లేనిది, ఇది పరిమితులు గలది. మనం ఇరుకుబట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇందులో అన్ని కష్టాలే, అక్కడంతా ఆనందమే. క్వైట్ ఆపోజిట్ పరిస్థితి అనమాట. అయినప్పటికీ మానవాళి మీద ఉన్న ప్రేమ కారణంగా వారిని సంస్కార భారం నుండి బయటపడేయాలని, మాయాబంధనాల నుండి స్వేచ్ఛను ప్రసాదించాలని, బాధలు పడాలని తెలిసి కూడా ఆయన మానవ రూపంలో మన మధ్యకు రావడం. మనకు తెలుసు బాబా శారీరకంగా ఎన్ని కష్టాలు పడ్డారు. మిగిలిన కష్టాలు మనకు అర్థం కావు. కనిపించిందల్లా శారీరకంగా ఆపాద మస్తకము కూడా ఆయన బాధలు పడుతూనే ఉన్నారు. అప్పుడు అన్నారు బాబా, క్రైస్తుకి ఒకసారే సిలువ వేయబడ్డాడు, నాకైతే క్షణక్షణం సిలువ వేయబడుతూ ఉన్నాను అన్నారు బాబా. 2 యాక్సిడెంట్లో శరీరాన్ని ఛిద్రం చేసుకున్నారు. ఎవరి కోసం? తన కోసం కాదు, మన కోసం. అయితే బాబా తాను ఎందుకు వచ్చాడు? అవతరణలోని ఉద్దేశం ఏమిటి? పబ్లిక్గా అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు 2-3 తెలుసుకుందాం. బాబా చెప్పిన దాని ప్రకారం, ఎప్పుడైతే ధర్మజ్యోతి క్షీణిస్తుందో, అధర్మం ప్రబలిపోతుందో,
అటువంటి పరిస్థితుల్లో ధర్మజ్యోతిని తిరిగి వెలిగించడానికై కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకని ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాకపోతే రాముడిలాగా వేషం వేసుకుని వచ్చాడు అనుకోండి, పగటి వేషగాడు అంటాం. అందుకనే ఆయన ఈ అవతారంలో ఈ సమయంలో ప్యాంటు షర్ట్లు వేసుకునే మగవాళ్ళలాగా తను కూడా డ్రెస్ చేసుకున్నారు. అంతే కదండి. అయినప్పటికీ కూడా హోప్లెస్ మైనారిటీ వాళ్ళు మాత్రమే బాబాను అవతారునిగా గుర్తించారు. కారణం వారికి అతనితో గత సంబంధాల్లో ఉన్న సంబంధం కారణంగా, 2 ఆయన ఎవరి హృదయాల్లో అయితే ప్రేమ బీజాలు నాటాలని డిసైడ్ చేసుకుని అవతార కాలానికి ప్లాన్ ప్రకారం వస్తాడు ఆయన. ఊరికే అలా వచ్చి వెళ్ళిపోడు కదండి. మనమే ఏదైనా ఒక పని చేయాలంటే ప్రణాళికలు రచించేసుకుని తెగ ఆలోచించేస్తాం. అలాంటిది అవతారుడు ఆ స్థాయి నుండి ఈ స్థాయికి దిగి వచ్చినప్పుడు ప్రణాళిక లేకుండా రాడు కదా. బాబా చెప్పిన దాని ప్రకారం 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమి మీదకి భగవంతుడు మానవ రూపంలో ధరించి వస్తాడు అన్నారు. ఈ అవతార కాలంలో బాబా నేను మళ్ళా 700 సంవత్సరాలకు వస్తాను సుమా అని చెప్పి వెళ్ళారు. ప్రతి అవతారంలో ఒక ప్రణాళిక ప్రకారం అవతార కార్యం నిర్వహించబడుతుందట. ఈ మెహర్ బాబాగా వచ్చినప్పుడు ఆయన మౌనం వహించడం గురించి కానీ, నవజీవనం గురించి, దేని గురించి అయినా సరే మహమ్మద్ టైములోనే ప్రణాళిక రచించబడి ఉంది, అప్పుడు రచించబడింది అన్నారు బాబా. తర్వాత 700 సంవత్సరాలకు బాబా వస్తానన్నారు కదా, దానికి ఆ అవతార కాలంలో ఏం చెయ్యాలనే ప్రణాళిక మెహర్ బాబాగా ఉండగా జరిగింది అన్నారు. బాబా తన అవతార రాకలోని ఉద్దేశం గురించి పలు సందర్భాల్లో చెప్పిన విషయాలు ఏమిటంటే, 1932 సంవత్సరంలో లండన్లోని రస్సెల్ రోడ్లో బాబా బస చేశారు. అక్కడికి జేమ్స్ డగ్లస్ అనేటువంటి ప్రముఖ సంపాదకుడు వచ్చాడు. చాలా ప్రశ్నలు అడిగారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, బాబా క్రైస్తులాగా జుట్టు భుజాల మీద జాలువారుతుండగా ఆల్ఫాబెట్ బోర్డు మీద అతను అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడం. ఒకసారి మనం విజువలైజ్ చేసుకుంటే ఆ సినిమాల్లో సీన్ గుర్తుకొస్తుంది. అతను అడిగిన క్వశ్చన్స్లో కొన్నిటిని, అంటే మనకి ఈ సందర్భానికి అనుకూలంగా, అప్పుడు బాబా ఏం చెప్పారు అతనికి, మీ అవతార ఉద్దేశం ఏమిటి అని అతను అడిగితే, తూర్పు దేశాల్లోని పశ్చిమ దేశాల్లోని సర్వమానవాళికి ఆధ్యాత్మిక పునర్జీవనం కలిగించడమే నా రాకలోని ఉద్దేశం. కొంచెం టఫ్గా ఉంది కాబట్టి మనం విడమర్చి చెప్పుకుందాం. తూర్పు దేశాల్లో పశ్చిమ దేశాల్లో రెండిట్లోనూ కూడా గత అవతారాల్లోనట ఒక ప్రత్యేక ప్రాంతానికే అవతారం యొక్క ఆ కార్యం కొరకు వినియోగించడం జరిగిందట. కానీ ఈ అవతార కాలంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసి దాని కొరకు సర్వమానవాళి కొరకు ఆయన పనిచేశారు. వాళ్ళల్లో ఆధ్యాత్మిక పునర్జీవనం, అంటే ఎండిపోయినటువంటి ఆధ్యాత్మికతలో మరల జీవం పోసి వారిని ఆధ్యాత్మికతలో నడిపించడానికి, ఆ మార్గం వైపు తీసుకెళ్ళడానికే నా రాకలో ఉద్దేశం అంటున్నారు. నిజానికి మానవాళికి ఆధ్యాత్మిక పునరుద్ధానం కలిగించడానికే నేను జన్మ తీసుకున్నాను. ఆధ్యాత్మికంగా వారికి జీవం లేకుండా జీవితాలు అయిపోయినాయి. ఈ మాయా ప్రపంచంలో శ్లేష్మంలో ఈగలాగా కొట్టుకుంటూ ఇక్కడే ఉండిపోయారు, భగవంతుని గురించి మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు నా రాకలో ఉద్దేశం ఏమిటి, ఆధ్యాత్మిక ఆ జ్యోతిని వారిలో వెలిగించి మరల మార్గంలో సన్మార్గంలో పెట్టడం. అందుకొచ్చాను నేను. అలాగే 32లో బాబా ప్రయాణిస్తున్న నౌక న్యూయార్క్ రావడానికి 40 మైళ్ళ దూరంలో ఉందట. అప్పుడు బాబా ఆ మండలిలో ఒకరిని పిలిచి ఒక సందేశం రాయించి
వాడలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించి రెడీ చేశారు. ఎందుకో ఎవరికి తెలియదు. సరిగ్గా న్యూయార్క్ వెళ్ళేటప్పటికి పత్రికా విలేకరులు కొంతమంది బాబా గదికి ఇంటర్వ్యూల కోసం రావడం ప్రారంభించారు. బాబా ఎవ్వరిని కలవలేదు. ఈ ఈ ప్రింట్లు తీసుకున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రింట్ ఇచ్చారు. అదే బాబా యొక్క ఆన్సర్. అందులో చాలా చక్కగా బాబా వివరించినటువంటి సందేశం ఉంది. నేను ఏదో ఒక కొత్త ఆరాధనా వ్యవస్థను కానీ, కొత్త సంఘాన్ని కానీ, కొత్త సంస్థను కానీ స్థాపించడానికి రాలేదు. నేను ఏవి కొత్తవి మొదలు పెట్టడానికి రాలేదు. కొత్త మతాన్ని స్థాపించడానికి అసలే రాలేదు. నా మతం ఏమిటి? నేను ఏ మతానికి చెందను, అన్ని మతాలు నావే అన్నారు బాబా. ఆయన మతం ఏమిటట? సృష్టిలోని అనేకత్వం వెనుకనున్న ఏకత్వాన్ని గురించి బోధించడం. ఈ ముస్లిము, హిందూ, క్రిస్టియన్, జైను, సిక్కు ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నామే. ఈ అనేకత్వం వెనకనున్నటువంటి ఏకత్వాన్ని గురించి చెప్పడమే నా మతం. తర్వాత మానవుల చేత నేనేం చేయిస్తాను? హృదయం అనేటువంటి గ్రంథాన్ని చదివిస్తాను. హృదయం తలుపులు మూసుకుని ఉంది, దానిలో మేల్కొల్పుని తీసుకొచ్చి తలుపులు తెరిచి ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ పుస్తకాన్ని వాళ్ళు హృదయం అనే పుస్తకాన్ని చదివేటట్లు చేస్తాను. జీవన రహస్య భండాగారం తెరిచే తాళం చెవి ఈ హృదయ గ్రంథంలోనే ఉంది. ఈ జీవితం ఎలా జీవిస్తున్నాము? గుడ్డిగా జీవిస్తున్నాము. ఒక లక్ష్యము లేదు, గమ్యము లేదు. అలాంటి లక్ష్యము గమ్యముతో కూడినటువంటి ఆ రహస్య భండాగారాన్ని తెరిచే తాళం చెవి ఈ హృదయ గ్రంథంలో ఉంది. వాళ్ళు చదవడం మొదలెడితే అవన్నీ ఒక్కటొక్కటే రివీల్ అవుతాయి. ఇక మత కర్మాచరణ విషయానికి వస్తే, అంటే ఈ కర్మకాండల విషయానికి వస్తే, నేనేం చెప్తాను? ఆ కర్మకాండల్ని విడిచిపెట్టండి, వాటిలో భావాన్ని గ్రహించండి, వాటిని ఆచరణాత్మకంగా మార్చుకుని జీవించేలాగా నేను మానవాళికి ప్రబోధిస్తాను. దానిలో మీనింగు లేదు. మీనింగ్ ఉంటే దాన్ని విశ్లేషించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి జీవించండి. అలాగే ఇంకొక పని ఏమిటట? హృదయానికి మనస్సుకి మధ్య సంతోషదాయకమైన మేళవింపుని తీసుకొస్తాను. ఇవి రెండు ఎప్పుడు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. చెప్పాలంటే ఎప్పుడూ కలవు, ఎప్పుడూ సమన్వయంగా పనిచేయవు. మనసు చెప్పింది హృదయం వినదు, హృదయం చెప్పిన మాట మనసు అసలే వినదు. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం మరొక ఉద్దేశం నా రాకలోనని చెప్తున్నారు బాబు. దాంట్లో సంతోషదాయకమైన మేళవంపు అంటే ఏమిటి? రెండు కూడా హ్యాపీగా కలిసి నడిచేటువంటి ఆ కలయికను నేను తీసుకొస్తాను. ప్రస్తుత అవతార యుగం నడుస్తుంది, బాబా ఉండగా కదా జరిగింది. ఇది పాతదానికి కొత్తదానికి మధ్యలో ఆరంభం లాంటిది. ఈ రెండు, ఆ పాతదాన్ని కొత్తదాన్ని కలిపి మార్పుని అంగీకరించేటట్లుగా చేసేదన్నమాట. ఇందులో ఈ అవతార కాలంలో మానవాళికి చేయూతనివ్వడానికి నేను వచ్చాను, సహాయం చెయ్యడానికి నేను వచ్చాను. మీరు నడుస్తున్న మార్గం కరెక్ట్ కాదు, ఇది సరైన మార్గం, నా చేయి పట్టుకోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ గమ్యానికి చేరుస్తాను. ఎందుకని? గమ్యం చేరినవాడాయన, గమ్యం తెలిసినవాడాయన, మార్గం తెలిసినవాడాయన. అందుకే అన్నారు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద గోల్. నేనే మార్గాన్ని, నేనే గమ్యాన్ని అన్నారు. సో ఈ అడ్రస్ తెలిసిన వాడు చేయి పట్టుకుంటే గమ్యం చేరిపోవడం సులభం. వెతుక్కోవక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు. ఇంకా మరొకటి చెప్పాను, ఆ మార్గం చాలా గుంటలు, గతుకులు, రాళ్ళు, రప్పలతోటి ఉంటుందే, అది నాకు బాగా తెలుసు. నీకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాను, నీకేమి అంత ప్రయాణం చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అన్నారు. అయితే 1934లో బాబా లండన్లో ఉండగా ఒక వ్యక్తి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమని అడిగాడు? ఎవరి కంట్రీ వాళ్ళది కదా,
భగవంతుడు ఎప్పుడైనా వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టడం జరిగిందా? చాలాసార్లు జన్మించాడు కదా అవతారుడిగా భగవంతుడు. గతంలో ఎప్పుడైనా వచ్చాడా? అప్పుడు బాబా సమాధానం ఏం చెప్పారు? బాబా అవతారుడు ఎప్పుడు కూడా, భగవంతుడు ఎప్పుడు కూడా ఆసియా దేశాల్లోనే అవతరిస్తాడు, భవిష్యత్తులో కూడా అక్కడే అవతరిస్తాడు. కారణం ఏమిటట? విశ్వ పరిణామ క్రమంలో ఏర్పడిన అసమాన పరిస్థితి కారణంగా అక్కడి స్థూల ప్రపంచ ఉనికి అవతారిని వ్యక్తీకరణకు అనుకూలంగా ఉన్నందున ఆ ప్రత్యేక ఖండంలోనే నేను ఉద్భవిస్తాను అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? పరిణామక్రమం జరుగుతూ ఉంది కదా, రాయి నుండి మానవ జన్మ వరకు జరిగే పరిణామక్రమం ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో తక్కువ భేదం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆఫ్రికా చూసుకోండి, విపరీతమైన స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అక్కడ. అలాగే వేరే కంట్రీ తీసుకుంటే అక్కడ ఈ వృక్ష జాతులు కొన్ని చోట్ల, అంటే అక్కడ ఈక్వాలిటీ, సమానత అనేది పరిణామ క్రమంలో లేని కారణంగా, అసమానత ఉన్న కారణంగా, ఇండియాలో కొంతవరకు సమానత ఉన్న కారణంగా ఈ ఆసియా ఖండంలోనే నేను ఎప్పుడు పుడతాను అని బాబా చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థూల ప్రపంచ ఉనికి, ఈ ఈ గ్రాస్ వరల్డ్ పొజిషన్ ఏదైతే ఉందో అది నా రాకకు అనుకూలంగా ఉంది ఈ ఆసియా ఖండంలో, అందుకు నేను ఇక్కడ జన్మిస్తాను. ఇంకొక చోట గ్రోయింగ్ అప్ విత్ గాడ్లో షీలా రాస్తుంది, బాబాను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్గా బాబా ఏం చెప్పారట? హృదయము మనస్సు యొక్క సమన్వయము ఇండియాలో చాలా దగ్గరగా ఉందట. అంటే తేడా చాలా తక్కువ ఉంది, చాలా వరకు సమన్వయం ఉంది. అంటే 100 ఉండాలనుకోండి, 80% ఎంతో ఉన్నాను. రెండిటి మధ్య సమన్వయం దరిదాపులకు వచ్చినప్పుడే మానవుడు ఇండియాలో పుడతారు అని బాబా చెప్పారని ఆవిడ రాశారు. అంటే రెండిటి మధ్య సమన్వయం చాలా వరకు సాధించబడిన తరువాతే ఇండియాలో మానవుడు జన్మిస్తాడు అన్నట్టుగా ఆవిడ రాసినటువంటి ఆ పుస్తకంలో ఉంది. అయితే ఈ వ్యక్తి రెండో కృష్ణుని అడిగాడు, అవతారుడు స్త్రీ రూపంలో ఉద్భవించే అవకాశం ఉందా? ఎప్పుడు పురుష రూపంలోనే వస్తాడు అవతారుడు అని బాబా చెప్పారు. దానికి ఇతను అడిగాడు అనమాట, ఉమెన్ ఫామ్లో ఎప్పుడైనా వస్తాడా అని. బాబా అన్నారు, ఎప్పుడు భగవంతుడు స్త్రీ రూపంలో రాడు, అవతరించలేదు, భవిష్యత్తులో కూడా అవతరించడు. భగవంతుడు ఎప్పుడు పురుష రూపంలోనే అవతరిస్తాడు, భవిష్యత్తులో కూడా పురుష రూపంలోనే అవతరిస్తాడు అని బాబా అతనికి ఖరాఖండిగా ఆన్సర్ చెప్పారు. అలాగే 54 సెప్టెంబర్ 12వ తేదీన బాబా వాడియా పార్కులో ఒక బహిరంగ ప్రదర్శనలో బాబాస్ కాలింగ్, మెహర్ బాబాస్ కాలింగ్ అనేటువంటి సందేశం ఇచ్చారు. అది బుక్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది. అందులో తన రాకలోని ఉద్దేశం గురించి బాబా ఇలా చెప్తున్నారు, నన్ను పూర్తిగా విశ్వసించినా విశ్వసించకపోయినా సృష్టిలోని సమస్త జీవరాశుల పట్ల నాకు గల అపార ప్రేమ కారణంగా నేను ఈ భూమిపై అవతరిస్తూ ఉన్నాను. కొంతమంది విశ్వసిస్తున్నారు, చాలామంది విశ్వసించలేదు. ప్రతి అవతారంలో జరిగేదే ఇది. అందుకే బాబా అన్నారు, ఎవరి గతమైతే పూజించబడుతుందో, ఎవరి వర్తమానం అయితే నిర్లక్ష్యం చేయబడుతుందో, ఎవరి రాకకై, భవిష్యత్తులో రాకకై ఎదురు చూస్తూ ఉందో ఆ భగవంతుడు నేనే అన్నారు. సో భగవంతుడు భూమి మీద మానవధారి అయి ఉండగా నిందించి, అవమానించి, అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. నమ్మి విశ్వసించి ప్రేమించిన వారు బహు తక్కువ. ఎస్ఎన్ మూర్తి చెప్తూ ఉండేవారు, హోప్లెస్ మైనారిటీ ఈ బాబాను, అవతారుణ్ణి గమనించి ప్రేమించేవాడు. చక్కటి ఉదాహరణ కూడా ఉంది. ఒక బస్తీలో నివసించేవాడట ఒక వ్యక్తి. లాటరీలో కారు వచ్చింది. ఆ కారు వేసుకుని మళ్ళా బస్తీకి వస్తాడు.
ఆ బస్తీకి వచ్చినప్పుడు ఓ వినోద్, ఓ సుబ్బారావు, ఓ వెంకయ్య లేకపోతే ఇంకోటో చెప్పి, ఎందుకని అలా పిలిచి తన కారులో కూర్చోబెట్టుకుంటాడు. నాకు లాటరీలో కారు వచ్చిందిరా, ఆ కారులో ఎంతమందికి చోటు ఉందో అంతమందినే కూర్చోబెట్టుకోగలడు, 5గురో 6గురో. అదనమాట గత అవతారాల్లో మనకు గల సంబంధం కారణంగానే అవతారుని యొక్క ఆ రాకను మనం గమనించడం, ఆయన పరిధిలోకి చేరడం జరుగుతుంది. అంతేగాని మన కృషి ఏమీ లేదు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. నన్ను పూర్తిగా విశ్వసించినా విశ్వసించకపోయినా నాకు ఈ సృష్టి మీద సకల జీవరాశుల పట్ల గల అపారమైనటువంటి ప్రేమ కారణంగానే నాకు కష్టమైనప్పటికీ కూడా నేను ఈ శరీరాన్ని ధరించి మీ మధ్యకు వస్తాను. ఎందుకు వస్తాను? సత్యాసత్యాలను గ్రహించడంలో మానవునికి సహాయపడడానికి ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూనే ఉన్నాను. అజ్ఞానులైన మానవులు నేను ఎవరో గ్రహించలేక యుగ యుగాలుగా నన్ను విమర్శిస్తూనే ఉన్నారు అన్నారు బాబా. అంతే కదండి, చూస్తున్నాంగా ఈ అవతారంలో కూడా కళ్ళను విరాని ఇంకొకళ్ళు బాబాని విమర్శిస్తూ రాతలు రాసి పిచ్చి ఎంతో ఎంతో మందికి బాబాను మోసగానిగా రుజువు చేద్దామని చేసిన వారి ప్రయత్నాలు బాబాలోకి అతి ఎక్కువ మంది రావడానికి ఉపయోగపడింది. చూడండి, అయితే 59వ సంవత్సరంలో బాబా గురుప్రసాద్లో ఉండగా ఇలా చెప్పారు. అంటే ఆయన అవతార ఆగమనంలోని ఉద్దేశం గురించి ఏమంటున్నారు? మతాచారాలు, కర్మకాండలు, యజ్ఞయాగాదులకు ముగింపు పలికి వాటిని తుదముట్టించడానికే మరలా ఈ భూమిపై అవతరించాను. నేను ఏం చేయడానికి వచ్చాను? అనవసరమైనటువంటి చెత్తా చెదారాన్ని అంతా కూడా ఒక దగ్గర పోగు చేసి కుప్పబెట్టేస్తా, వాటిలన్నిటినీ తుదముట్టించేస్తాను. ఇంకా బాబా చెప్పారు, ఆధ్యాత్మికత అనేటువంటి జ్యోతి పూర్తిగా కొడిగట్టిపోయిందట. నదులన్నీ కూడా ఎండిపోయాయి అన్నారు బాబా. ఈ సముద్రం నదుల కంటే లో లెవెల్లో ఉన్నప్పటికీ కూడా సముద్రం ఉప్పొంగి ఆ నదుల్లోకి నీరు రివర్స్గా ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుందన్నారు. అంటే మళ్ళా కొత్త జీవం నింపుతుందన్నమాట. ఆధ్యాత్మిక పునరుద్ధానం అంటే అదే. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అన్నా కూడా అంటే మళ్ళా వాటిల్లో జీవం నింపడం అన్నమాట. శుష్కమైనటువంటి ఈ కర్మకాండల్లో మునిగిపోయి అసలైన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వీటిల్లోనే మునిగిపోయి ఆ తంతుల్లోనే ఉండిపోయి అసలు భగవంతుణ్ణి ప్రేమించడం అనేది, ప్రేమించడం ఏమిటి? పూజించడం, ఆరాధించడం అంతే. అలా కాకుండా హృదయపూర్వకంగా ఎలాగ ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రేమను మనం పొందాలి, ఇది బాబా తీసుకొచ్చే విషయం. బాబా చెప్తున్నారు, భగవంతుడు మానవుల మధ్యకు రావడం అన్ని త్యాగాల్లోకి ఘనమైనటువంటి త్యాగం అంటే నేను మొదట్లోనే చెప్పాను. ఆయన స్థితి అఖండమైనటువంటి స్థితి, ఆయన వచ్చినటువంటి స్థితి అధ్వాన్నమైనటువంటి స్థితి. మన కోసం ఆయనకు అవసరం లేకపోయినా మన కోసం ఆయన అన్ని ఇబ్బందులు పడి ఆ పరిమితమైనటువంటి దేహంలోకి వచ్చి పరిమితుల్లో జీవించి ఈ కష్టాలన్నిటికీ కూడా ఆహ్వానించారు. మత విధానాలకు, కర్మకాండలకు, ఆచారాలకు నా రాకే ఒక చర్మగీతమే నిలుస్తుంది అన్నారు. చూసారా? భూమిపై నెలకొన్న ఆయన సాన్నిధ్యం బాహ్యమైన ప్రతి విషయానికి ముగింపు పలికే అధికారం ముద్రగా ఉండి జీవన మూల ప్రమాణాలకు దారితీసే ద్వారాలను తెరవడం జరుగుతుంది. బాబా ఎంత చక్కగా చెప్పారంటే, నేను మీ సమక్షంలో ఒక దేహంతో ఉన్నాను కదా, అలా ఉండడమే అనవసరమైన అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. ఎందుకని? అవతారుడు భూమి మీద ఉన్నాడు అనేటువంటి ముద్ర పడింది కాబట్టి. అసలైనటువంటి ఏవి జీవన మూల ప్రమాణాలు అంటే ఏమిటి? భగవంతుణ్ణి ఆరాధించడం, మన ప్రేమను ఆయనకి ఇవ్వడం, ఆయన ప్రేమను మనం తీసుకోవడం, సన్మార్గంలో నడవడం, ఆయనకు విధేయత చూపడం,
ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి విషయాలు. వాటికి ద్వారాలు తెరుచుకుంటాయి. తెరుస్తాను నేను ఆ ద్వారాలన్నిటిని కూడా. అనవసరమైన వాటిని పక్కకి తుడిచిపెట్టేశాడు. అవసరమైన వాటి మార్గం సుగమనం చేస్తూ ద్వారాలు తెరిచారు. అయితే బాబా ఎంత తన అవతారకార్య ఉద్దేశం అని చెప్పి చివరిలో నా పని నేను 100% కంప్లీట్ చేసుకున్నాను, దాని ఫలితాలు కూడా అలాగే సంతృప్తికరంగా ఉంటాయి అని బాబా చెప్పారు. ఇంకా నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను. గత అవతారాల్లో మానవాళికి భగవంతుడి వైపు అడుగులు వేయడానికి అవసరమైన విషయాలు ఎన్నో బోధించాను. ప్రతి అవతారుడు కూడా వచ్చిన పని నిర్వహించుకునే కదా వెళ్ళాడు. రాముడికి జొరాష్ట్రుగా వచ్చిన, రాముడిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, బుద్ధుడిగా వచ్చిన, జీసస్గా వచ్చిన ప్రతి అవతార ప్రణాళిక ప్రకారం వస్తాడని మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా. ఆ ప్రణాళిక ప్రకారము వచ్చి ప్రణాళిక ప్రకారము ఆ కార్యాన్ని నిర్వహించుకుని ప్రతి అవతారంలో కూడా మానవాళి కొరకు బాధలు పడ్డాడు. అన్ని అవతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా ప్రతి అవతారంలో కూడా మన మీద ప్రేమతోటి ఆయన మన కష్టాన్ని తగ్గించడానికి. అయితే మన కష్టానికి మన కర్మకి మనం కదండి అనుభవించాలి. ఆయన ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే మనం ఈ 5 కోట్ల జన్మలు తీసుకున్నప్పటికీ కూడా మన సంచిత పాపాలని ఫినిష్ చేయలేమట. సంస్కార రహితంగా మనం మారలేమట. సంస్కారాలను పూర్తిగా ప్రక్షాళన చేసుకోలేమట. అందుకని మన బాధల్లో, మన భారంలో, మన సంస్కార భారంలో ఆయన ఆ కొంత భారాన్ని ఆయన మీద వేసుకుని ఆయన భరించి మన లోడుని తగ్గించారు. ఒకచోట బాబా కూడా అన్నారు, పూర్తిగా నీ భారాన్ని నాపై వేసేయి అంటే నువ్వు వినిపించుకోవడం లేదు. నువ్వు మొయ్యలేకపోతున్నావు, నాకు ఇవ్వడం లేదు. ఇస్తే నాకేమిటి లాభం? ఇచ్చేవాడు సరైనవాడా? ఇలాగా నీ మనసు నిన్ను ప్రలోభాలకు గురి చేసి నా మీద పూర్తిగా నిన్ను ఆధారపడనీయకుండా చేస్తూ ఉంది మాయా. దాన్ని అధిగమించి నా మాటకు ఎక్కువ విలువనిచ్చి నేను చెప్పినట్లు వింటే నీవు గమ్యం చేరడానికి నేను సహాయపడతాను. బాబా పని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానూ ఉంటుంది, సామూహికంగానూ ఉంటుంది. ప్రతి ఒక్కరితోటి బాబా పని చేస్తాడు. అలాగే ఇప్పుడు కుష్ఠరోగులకి ఒక వ్యక్తికి కాళ్ళు కడిగాడు, అలాగే ఒక బేదవానికి పాదాలు కడిగి ప్రాణమిల్లాడు, లేదా వస్త్రం ప్రసాదంగా ఇచ్చాడు. ఇలా చేయడం ద్వారా ఆ మొత్తం కేటగిరీ కుష్ఠరోగులందరికీ ఒక రకమైనటువంటి ఉన్నతి, అలాగే పేదవాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఉన్నతి. ఆ ఒక్కళ్ళతో చేసిన పనే సామూహికంగా చేసినట్టుగా ఆయన బయటకు కనిపించే వరకు మనకు అదే అర్థం అవుతుంది. కానీ ఆయన అంతర్గతంగా చేసే కార్యం మనకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఎందుకని? ఆయన లెవెల్ వేరు. మనం ఉన్నది స్థూలంలో, ఆయన ఉన్నది అన్ని స్థాయిల్లో ఉన్నారు. ఆయన అన్ని చైతన్య భూమికల్లో ఉన్నారు. ఆయన లేనిదంటూ ఏదీ లేదు. ఆయన అనుకున్నాడంటే ఇలా తాళం తిప్పితే మొత్తం సృష్టి క్లోజ్ అయిపోవచ్చు. అయితే అవతార కార్యంలోని ఉద్దేశం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది మనకు సహాయం చేయడానికి. మన హృదయాల తలుపులు మూసి ఉన్నాయి, వాటిని తెరిపించడానికి, మనసు నోరు నొక్కించడానికి, మనల్ని మేలుకొల్పడానికి. మీరు ఎన్ని చదివినా శుద్ధ వేస్ట్రా బాబు, నేను చెప్పింది వినండి, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి. అవతారుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తాడంటే బాబా చెప్పారు, నేను ప్రతి అవతారంలోనూ చెబుతూనే ఉన్నాను. ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఆచరించడం లేదు. ఆచరించని కారణంగా నేను మళ్ళా వస్తూనే స్కూల్లో చూడండి, టీచర్ సైలెన్స్ అంటుంది, కాసేపు సైలెంట్గా మళ్ళా మాట్లాడేస్తుంది, మళ్ళా సైలెన్స్ అంటుంది. అదేవిధంగా బాబా వచ్చినప్పుడల్లా కూడా మానవాళికి చెప్తా ఉంటారు, మీరు నడిచే దారి సరైంది కాదు, మీకు గమ్యం చేరడానికి సహాయపడదు. నేను మళ్ళా దారి చూపించడానికి వచ్చాను, సహాయం చేయడానికి వచ్చాను.
రండి నా చేయి పట్టుకోండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని ప్రతిసారి ప్రతి అవతార కాలంలో కూడా ఎంత ఈ అవతార కాలంలో ప్రత్యేకంగా బాబా మన స్థాయికి మరీ 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 దిగొచ్చారు. ఎలా దిగొచ్చారంటే, నిరంతరం నన్ను స్మరించండి రా అన్నారు. రోజుకి 14 సార్లైనా స్మరించండి రా అన్నారు. కనీసం రోజుకు ఒక్కసారైనా స్మరించండి రా అంటున్నారు. ఇంకా మై విష్లో లాస్ట్ పాయింట్లో చెప్పినట్టుగా ఆయన దివ్యాధికారంతో ఒక ఎష్యూరెన్స్ మనందరికీ ఇచ్చారు. ఏమిటది? ఎవరైతే తమ అవసాన ఘడియల్లో నా నామాన్ని స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారు. భగవద్గీతలో చెప్పిందే మళ్ళా చెప్పారు. అయితే నీకు కావాలనుకుంటే జీవితం అంతా తప్పులు చేసి చివరి నిమిషంలో భగవంతుడు తలుచుకుందామంటే కుదరదు. దానికి అభ్యాసం కావాలి. నీ మనసులో ఎప్పుడు, నీ హృదయంలో ఎప్పుడు నా స్మరణ ఉంటే ఆ చివరి క్షణాల్లో గుర్తుకొస్తుంది. మళ్ళా నారా పీచు కదా, ఒకడికి చివరి క్షణాలు ఆసన్నమైనప్పుడు స్నేహితుడు పాపం సహాయం చేద్దామని కొబ్బరి పీచుని తీసుకొచ్చాడు. నారంటే నారాయణలో 2 అక్షరాలన్నా పలుకుతాడు, గుర్తుకొస్తుందని. కానీ వాడికి ఆ నారాయణ పదంతో అస్సలు అలవాటే లేదు. అందుకని పీచు అన్నాడు. ఆ విధంగా కాకుండా ఉండాలంటే బాబా అన్నారు, ఎప్పటి నుండే నీవు అభ్యాసం ప్రారంభించు. మొత్తం ఎన్ని సందేశాలు ఇచ్చి గాడ్ స్పీక్స్, డిస్కోర్సెస్, ఇంకోటి ఇంకోటి ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనకి చివరిలో ఎలాగ ఆయన దగ్గరికి చేరిపోవాలో ఇంపార్టెంట్ ఎష్యూరెన్స్ ఇచ్చి ఇలా చేయండిరా. మనం చూస్తూ ఉన్న చాలామంది బాబా ప్రేమికులు అదృష్టవంతులు చివరి క్షణాల్లో బాబాను తలుచుకుంటూ ఫలానా ప్రార్థన చేస్తుండగా ఆయన పోయారండి, నామం వింటుండగా ఆయన పోయారండి. చూడండి ఎంత అదృష్టవంతులు. మనం జీవితం అంతా కూడా బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత తరచుగా బాబా పుస్తకాలు చదువుకుంటూ, బాబా సహవాసులకు అటెండ్ అవుతూ, సెంటర్తో కనెక్షన్ పెట్టుకుంటూ, బాబాతోటి టచ్లో ఉండడం వల్ల డెఫినెట్గా మనం ఆ చివరిలో బాబా నామాన్ని స్మరించుకునే స్థితిలో లేనప్పటికీ కూడా ఆయనే మనకు సహాయం అందించి ఆయనను స్మరించుకునేటట్లుగా తోడ్పడతారు. ఎలా అయితే చూడండి, పరీక్ష ముందు పిల్లలు చదువుకుంటూ ఉంటాం. ఆ చదివిన పరీక్షలో రాసేటప్పుడు ఫలానా పేజీలో చివరి వర్డ్ ఇది, నెక్స్ట్ ఫస్ట్ వర్డ్ ఇది, అలాగే ఎలా గుర్తుంటాయి? ఆ చదవడం వల్ల, మనసు పెట్టి వాళ్ళు చదవడం వల్ల అవన్నీ గుర్తుంటాయి. అలాగే ఇక్కడ కూడా మనం జీవితాలను మనం బాబాతోటి ముడిపెట్టేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఆపద ముంచుకొచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తప్పకుండా గుర్తుకు వస్తాడు. అంటే మన అభ్యాసంలోనే ఉంది అంత. మనం ఏదో కాలక్షేపం కోసం బాబా సెంటర్లకు వెళుతూ ఇలా చేసుకుంటూ ఎప్పుడో వీలున్నప్పుడల్లా ఏదో తలుచుకుంటూ అలా కాకుండా బాబా అన్నారు ఇంకా సులువుగా, నువ్వు తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, ఇది చేస్తున్నప్పుడు, అది చేసి పూర్వం పెద్దవాళ్ళని మనం చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు కిందే కూర్చునేవాళ్ళు. చక్కగా కింద కూర్చున్నప్పుడు హే రామా అనుకుంటూ ఉండేవారు, కృష్ణ అనుకుంటూ ఉండేవారు. అంటే ఆ స్మరణని అభ్యాసం చేసుకోవడానికి అలా చేసుకుంటే తప్పనిసరిగా ఆటోమేటిక్గా అది గుర్తుకొస్తుంది. లేకపోతే ఆ కృషి అభ్యాసం ఉండాలి, ఉన్నప్పుడే అది గుర్తుకొస్తుంది. అందుకే బాబా నాతోటి ఉండు, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని అన్నారంటే ఆ కాన్స్టెంట్ కంపానియన్ చేసుకోవడమే చివరిలో జ్ఞాపకం రావడానికి మార్గం సుగమం అయిపోతుంది. అందుకని మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా బాబాతో సంబంధాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటూ ఆయన స్మరణను ఇంకా ఇంకా పెంచుకుంటూ ఆయన జ్ఞాపకాల్లోనే జీవిస్తూ ఉంటే ఈ జన్మనే మన కడ జన్మగా చేసుకుని ఆయనలో ఒకటైపోయే భాగ్యాన్ని పొందగలం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా గౌరీ. థ్యాంక్ యూ. జై చాలా బాబా. మంచి మంచి విషయాలు చెప్పారు మీరు. అసలు భగవంతుడు భూమి మీదకి ఎందుకు వస్తాడు, ఆ ఆ చిన్న దేహంలో ఉండి ఆయన చేసే పనులేంటి,
ఆయనకి అది ఎంత ప్రయాస అలా రావడం అనేది, మన గురించి ఆయన ఎన్ని అవస్థలు పడి ప్రమాదాలు కూడా తెచ్చుకున్నారు, కారు ప్రమాదాలు కొని. అయితే ఆయన వచ్చి చెప్పింది ఏమిటి, మనం ఏ విధంగా ఆయన్ని కాన్స్టెంట్ కంపానియన్గా చేసుకోవాలి, ఏ విధంగా ఆయన్ని స్మరించాలి, దానికి మనం చేయవలసిన అభ్యాసం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. సో ఇందులో కొన్ని అయినా గుర్తుపెట్టుకొని మనము అందులో అవి పాటించగలిగితే మనకి బాబా వచ్చిన ఇది మనకి లభ్యమవుతుంది. అదృష్టవశాత్తు మనము ఆయన నీడలో ఉన్నాము కాబట్టి మనకు అది ఇంకా సులభతరం అవుతుంది. ఇలానే పుస్తకాలు చదువుకుంటూ వింటూ అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా చక్కగా చెప్పారు మీరు. అది గుర్తుపెట్టుకుని అందులో కొన్ని చేయగలిగిన, పాటించగలిగిన మై విష్ లవ్ కానీ మిగతాది కానీ హౌ టు లవ్ గాడ్ కానీ ఇది ఆ విధంగా మనకి చాలా మంచి చేకూరుతుంది. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు రాజువాణి గారు ఒక పాట పాడాలి, తర్వాత పద్మావతి గారు